కారములేని వంట ఉపకారము చేయని జీవితంబు. కారములేని వంట ఉపకారము చేయని జీవితంబు. ఆకారము లేని ఇల్లు మమకారము లేని స్నేహితము. ప్రాకారము లేని మందిరము. Food which is not tasty and life which does not give you a chance to help others, and a house without a shape, and a temple without a prakara or a boundary wall. ఓంకారము లేని మంత్రము వికారముగనుండు చూడరే. And any mantra without the sacred Omkara is full of vikara. This you must recognize. విద్యార్థులారా, విద్యా తపోభ్యాం పూతాత్మాని. విద్య తపస్సులు రెండు కలిగినటువంటి మానవుడే పవిత్రుడు కాగలడు అని దీని యొక్క అర్థం. The meaning of this is that education and tapas must go hand in hand, and if it does not do so, life is worthless. ఈనాడు అధిక విద్యలను అభ్యసించి ఉన్నత పదవులను స్వీకరించి పవిత్రమైన కీర్తిని సాధించి జీవితము చింతా చీకు లేకుండా సుఖంగా గడపటం అనేటువంటిది ఇది విద్య యొక్క ప్రధానమైన ఫలితమని భావిస్తున్నాం. Today we are thinking that education means getting a lot of fine degrees, getting a good job, getting fame and reputation, and living without problems. But this is not correct. పాకివాని మొదలు ప్రైమ్ మినిస్టర్ వరకు కూడాను ఈ విద్య యొక్క బలము చేతనే తమ యొక్క జీవితములు గడుపుతూ పాలన చేస్తూ అనేక విధమైన జీవితాన్ని పోషించుకుంటూ వస్తున్నాయి. From the scavenger down up to the prime minister, it's only with their necessary education they are carrying on their duties and earning a living. అయితే ఈ విద్యలు భౌతికమైనటువంటి ప్రాకృతమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క జీవితమును మాత్రమే సదుపాయమును చేకూర్చుచున్నవి. But this sort of life is only material, artificial, and gives you only temporary, comfortable creature comfort. జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటి విద్యలనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే ఈనాటి యొక్క విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యంగా నిరూపిస్తూ ఉన్నారు. The present day students are demonstrating that education only means earning a livelihood and be satisfied with that. ఆధ్యాత్మ విద్య విద్యానాం. అయితే ఈ విద్యకు ఆధ్యాత్మిక విద్య అనేటువంటిది కూడా కొంచెం జోడించాలి. You see, it is said that Adhyatmika Vidya is the real Vidya. Therefore, we should add to our ordinary educational system the Vidya of the Atma. విత్ అనేటువంటి ధాతువులకు యా అనేటువంటి ప్రత్యయం చేర్చినప్పుడే విద్య అవుతున్నది. The root vid, when added to ya, then only we get Vidya or light. యా అనగా ఏది? Ya means what? విత్ అనగా ప్రకాశము. With means light or ఏది ప్రకాశమును అందించునో అది ఏ విద్య అని ఈ పదము యొక్క అంతరార్థం. The meaning, real meaning
meaning of this word, the inner and deeper meaning of this word is, whatever gives illumination is real Vidya. ఈ విద్య అనేటువంటిది కేవలము ఒక బ్రహ్మ విద్యకు మాత్రమే సంబంధించినది కానీ లౌకిక విద్యలకు కానీ భౌతిక విద్యలకు కానీ జీవనోపాధి విద్యలకు కానీ సంబంధించినటువంటిది కాదు. This true Vidya refers only to Atma Vidya and not to mere temporal Vidya which leads us to get a living. ఇది ఈ జగత్తునందు మానవ జీవితము సుఖప్రదముగా ఆనందముగా అనుభవించాలనేటువంటి వాంఛనతో అభ్యసించేటువంటి విద్యలు ఈ విద్యలు. This education is only to enjoy the sensual world and try to spend his lifetime in that manner. అయితే పక్షికి రెండు రెక్కల వలె రథములకు రెండు చక్రముల వలె ఈ విద్య కూడాను జీవితానికి అత్యవసరమే. Just as a bird has two wings and a chariot two wheels, these two types of vidya are no doubt essential. ఇహమున చక్రింప హేమతారక విద్య పరమున సుఖింప బ్రహ్మ విద్య. ఈనాటి విద్యలు ఇహ పరమునకు రెండింటికి కూడాను అన్వయించలేకపోతున్నవి. Present day education is not able to synthesize the education required for this worldly life as well as to attain the spiritual. చదవటము వేరు, జీవించటం వేరు. Studying is one thing and actual living seems to be different. కనుక ఈ చదువులు నిత్య జీవితములో జీవనోపాధి కూడాను విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నవి. Therefore, the present day education is not able to help even a proper living in this world. కనుక మనం ప్రతి విద్యను కూడాను మన వినియోగపూర్వకంగా దానిని అనుభవించాలి. Therefore, it's our duty to see that every education we undertake helps us to live a proper life. విద్యానందమును అనుభవించాలి కానీ విషయానందమును కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. We must also recognize the truth, the primary truth, that education should give us real joy and not mere sensual experience and happiness. ఇంకా రెండవది తపస్సు. And the second thing is tapas. తపస్సు అనగా ఏమిటి? What do you mean by tapas? ఆలు బిడ్డలను వదలి ఇల్లు వాకిలి వదలి అరణ్యములో ప్రవేశించి తల క్రింద కాళ్ళు పైన పెట్టి గబ్బిడం వలె జీవించటం కాదు. Tapas does not mean that you should abandon your wife and children, go to a forest and stand on your head like a bat and then spend your rest of your life. ఇక్కడ తపస్సనగా కాయము వాక్కు మనస్సు మూడింటి యొక్క ఏకాత్మ స్వరూపాన్ని అనుభవించటమే. Here tapas really means that our thought, word and deed should coincide. దీనిని ది ప్రాపర్ స్టేజ్ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. అనగా తలంపును వాక్కును క్రియను ఏకము గావించటమే తపస్సు యొక్క అంతరార్థము. So the real meaning of tapas is the oneness of thought, deed and action. కానీ ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక మూఢులైనటువంటి వాడు అప్రహితాన్ని తెలుసుకోకుండా అనేక విధములైనటువంటి యొక్క ఇక్కట్లకు గురి అవుతున్నాడు. But man who does not realize this inherent truth, he is having some sort of education and is becoming vulnerable to the difficulties of the world. తన తత్వములకు తాను కేవలము ఆరాటపడి ఆనందమును అనుభవింపజేసుకునే ఏ విధమైనటువంటి యొక్క తాపం అనుభవించో అది ఏ తపస్సు యొక్క అంతరార్థము. The real meaning of tapas is that by his actions he should see that he gets real happiness and bliss. విద్య బ్రహ్మను చూపుతుంది. His real education indicates or shows you the తపస్సు Brahman. బ్రహ్మను చేరుస్తుంది. Tapas makes you to reach Brahman. ఈ రెండింటి యొక్క తత్వము బ్రహ్మ అనగా ఏమిటి? సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క శక్తి. What exactly do you mean by Brahma? It is the all-pervasive energy. అది నీ యందే ఉంటున్నది. It's a part, it is in yourself. నీవే ఆ యొక్క స్వరూపమై ఉంటున్నావు. You are yourself an embodiment of that energy. నీ తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించడమే తపస్సు. If only you try to realize what you are and the energy within you, that is real tapas. మొట్టమొదట నేనెవరు అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
First of all, you should try to find out who exactly you are, and that is ఈ బ్రహ్మతత్వం అనగా అనేక రకములైనటువంటి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి యొక్క భావములను కలిగి ఉంటుంటాయి. This Brahma Tattva really gives you a varied things of wonder, and ఇది 6 విధములైనటువంటి యొక్క భావములను చేరి ఉంటున్నది. this will be full of ideas, noble and beyond the measure of our mind. నిత్యమై, It is Nitya, నిశ్చీనములై, Nisleela, నిస్సంఖ్యాకములై, Nisankyakam, నిరుపాధికములై, Nirupadikam, నిర్దోషితమై, Nirdoshitamai, సామాజిక రహితమై ఉంటుంటాది. Samajika Raitamai, సామానాధిక Samanadika Raitamai untundi. నిత్యమనగా ఉత్పత్తి వినాశము లేనటువంటి యొక్క స్థితి ఈ బ్రహ్మతత్వం. Uttam means this Brahma Tattva is with no beginning or end. అనగా దీనికి ఒక విధమైన ఆది అంత్యము అనేటువంటిది లేదు. ఉత్పత్తి కానీ వినాశం కానీ లేనటువంటిది ఈ నిత్యము అనేటువంటి పదములకు అర్థం. The Nityamu exactly means that one which has neither a beginning nor an end. నిశ్చీనములు అనగా అందులో ఉన్నటువంటి గుణములను వర్ణించుటకు కానీ వివరించుటకు కానీ సాధ్యము కాదని యదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఇది ఏ విధంగా కూడా వర్ణించడానికి సాధ్యం కానటువంటి గుణము ఈ బ్రహ్మతత్వంగా ఉంటున్నది అని రెండవది. The second point is the Brahma Tattva is something which cannot be explained in ordinary language, and it is beyond the explanation that we can offer. మూడవది నిశ్చీనంబులై. ఇలాంటి గుణములు అనేకంగా ఉంటున్నాయట ఆ బ్రహ్మతత్వములో. And the third point about Brahma Tattva is such qualities are innumerable which cannot be counted. నిరుపాధికములై. దీనికి ఎట్టి ఉపాధిని ఆశ్రయించదట. This does not depend on any upadhi or సర్వత పాణిపాదం సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. దీనికి ఒక రూపం కాని ఒక ఉపాధి కాని ఒక ఆకారం కాని ఏనాడు కూడాను ఉండదట. this has neither an akara or a swarupa. It has feet everywhere, it has eyes everywhere. నిత్య జీవితంలో మనము సత్యముగా అనుభవించేటువంటి మనసునికి ఒక ఆకారం లేదు. What we really experience every day, the manas itself has no shape. ప్రతి ఒక్కదానికి మనం పేరును ఉచ్చరిస్తున్నాం, మైండ్ 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 అని. కానీ దీనికి రూపం ఏమిటో మనం గుర్తించడానికి ప్రయత్నించడానికి లేదు. We quite often repeat the word mind, 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 but it has no shape. మనము చాలా దుఃఖిస్తున్నాం, వరి 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 అనుకుంటున్నాం. వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ వరి? We always feel very sorrowful and say we are worried, worried, worried. But what is the shape of it? క్రియేటెడ్ ఫీర్ ఓన్లీ. ఇది కేవలము మానసిక సృష్టితో కలిగినటువంటి యొక్క ప్రభావమే. This is merely that which has been created by the mind. కనుకనే నిరుపాధికములనగామి దీనికి ఉపాధియే లేదు. Therefore, nirupadika means there is no upadhi for these things. ఇంకా ఐదవది కేవలము నిర్దోషితమై. The fifth one is, it is without any dosha. దోషము అనేటువంటిది, మాలిన్యం అనేటువంటిది, హేయమైనటువంటిది ఏమాత్రం కూడా ప్రవేశించటకు వీలు లేదు. There is no impurity in this Brahma Tattva. సామాధిక రహితమై అనగా సమానాధికరమై, సమానం ఈక్వల్ అనేటువంటి దీంట్లో ఎక్కడ కూడా చేయడానికి వీలు కాదు. This Brahma Tattva cannot be compared to anything else in this world. It is తానుగానే incomparable. ఉన్నది కానీ తానుకు మరొక వస్తువుగా ఉండదు. It is incomparable. It stands by itself and it is second to none. అయితే దీనికి ఈ విధమైనటువంటి యొక్క సామాజికమైనటువంటి యొక్క తత్వం లేదని చెప్పడానికి ఆధారం ఏమిటి? What is the proof for saying that it is? ఈ వస్తువు ఎట్లా ఉంది? ఈ వస్తువుగానే ఉన్నది. If we ask, how is this Brahma Tattva? We say, it is like Brahma Tattva. అయితే దీనికి కంపేర్ ఏ విధంగా చేయడానికి వీలు కాకుండా ఉన్నది. Then how is it we are not able to compare it with ఒక వస్తువును మరొక వస్తువుతో పోల్చడానికి పోయినప్పుడు ఈ వస్తువు అనే ఆ వస్తువు సర్వకాలముని యందు
సర్వ స్థానముల యందు సర్వ పరిస్థితుల యందు కూడా ఉండినప్పుడే అది కంపేర్ చేయడానికి వీలవుతుంది. If you want to compare any two things, these two things should be different at every point of time and place. దేశకాల పరిస్థితుల ప్రభావములకు అతీతమైనటువంటి యొక్క తత్వాన్ని ఈ విధంగా మనం కంపేర్ చేయడానికి వీలవుతుంది. How is it possible to compare that tattva which is beyond time and space? ఒక తల్లి గర్భంలో ట్విన్స్ గా పుడతారు. There are twins born to a ఆ mother. ట్విన్స్ కూడాను సరిగా కంపేర్ చేయడానికి వీలు కాదు. Even the twins are not identical in every ఏదో respect. కొన్ని విషయంలో కూడాను ఒకరికొకరు భిన్న భేదములు ఉంటుంటాయి. There's bound to be some difference in some aspects of these two children. అంతేకాకుండా జగత్తులో ప్రతి పదార్థం కూడాను మారేటువంటిది. And everything in this world is changeful. ఈ మారుతూ మారుతూ ఉండినప్పుడు ఒక వస్తువులకు మరొక వస్తువు ఈ విధంగా కంపేర్ చేయడానికి వీలవుతుంది. When things are so changing, how is it possible to compare one thing with another? కనుకనే నిత్యమై నిశ్చీనములై నిస్సంఖ్యాకములై నిరుపాధికములై దోషాతిరహితమై సామాజాదిక అనగా సమానత్వమునకు కంపేర్ చే ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటిది. Therefore it is said that Brahma Tattva is incomparable and stands by itself, and it is transcendental and దీనినే beyond everything. బుద్ధుడు మార్పు చెందేటువంటి యొక్క స్థితి ప్రపంచమును కలిగి ఉన్నదని సర్వం దుఃఖం దుఃఖం, సర్వం క్షణికం క్షణికం, సర్వం అనిత్యం అనిత్యం. Lord Buddha, seeing this, said that this world is full of sorrow and sorrow, and it is temporary and temporary, and therefore it is momentary and momentary. కనుకనే ఈ జీవితం అంతా కూడాను ఈ ప్రకృతి అంతా కూడాను క్షణక్షణమునకు మార్పులు చెందుతున్నాయి. Our life and this whole world is changing every ఈ second. మార్పుకు తగినట్టుగా నీ రూపంలో కూడాను మార్పు చెందుతున్నాయి. Depending on the changes that take place, నీ రూపంలో పాటు నీ పేరు కూడాను మార్పు చెందుతూ వస్తున్నది. we are also changing, and our names are also changing. నీవు పుట్టిన తక్షణమే స్మాల్ చైల్డ్ అన్నారు. As soon as you are born, you are called a baby. ఆనాటి రూపము చాలా ఏదో ఒక రక్తపు ముద్ద వలె ఉంటుండాలి. At that time, your shape is entirely different. పెరుగుతూ పెరుగుతూ బాలుడుగా తయారయ్యావు. As you grow, you become a boy. ఈ 10 years వచ్చేటప్పటికి నిన్ను బాయ్ బాయ్ అని పిలుస్తూ వస్తున్నారు. When you are about 10 years old, you are called a boy, boy. తర్వాత 13 years అయిపోయింది. Afterwards, you attain 13 years. 30 years వచ్చేటప్పటికి మ్యాన్ మ్యాన్ అని పిలుస్తున్నారు. When you attain 30 years, you are called a man. 75 years అయిపోయింది. ఓ గ్రాండ్ ఫాదర్ అని When you పిలుస్తున్నారు. become 75, you are called a grandfather. కనుక ఈ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒకటే అయినప్పటికీ ఎన్ని మార్పులు చెందింది. Though this child, boy, man and grandfather are one, see how differently we call ఈ them. విధంగా మార్పు చెందేటువంటి యొక్క వస్తువులకు మార్పు చెందేటువంటి మరొక వస్తువు ఈ రీతిగా కంపేర్ చేయడానికి వీలవుతుంది. Therefore, how is it possible to compare a never-changing thing with something that never changes? ఏ వస్తువు మానవునికి సుఖమును అందించుతున్నదో ఆ వస్తువు మార్పు చెందుతున్నది. Whatever gives pleasure to man, that is getting a change. ఏ వ్యక్తి ఈ సుఖమును అనుభవిస్తున్నాడో ఆ వ్యక్తి కూడాను మార్పు చెందుతున్నాడు. That individual who experiences this temporary joy also gets a change. మార్పు చెందింపజేసేటువంటి వస్తువు మార్పును అనుభవించేటువంటి వస్తువు వ్యక్తిని కూడాను మార్పు చెందింపజేస్తున్నది. That thing which enables a change also changes the person who enjoys it. కనుక సుఖమునిచ్చేటువంటి వస్తువు సుఖమును అనుభవించేటువంటి వ్యక్తి ఇరువురు కూడాను మార్పు చెందుతుండటం వల్ల ఈ ఆనందం మార్పు చెందకుండా ఉంటుందా? As the thing which gives joy to the man, and the man also is changing, and this joy is changing, how can that ananda be without change? కనుక నీ జగత్ అంతా కూడాను మార్పు చెందినదే కనుక అనిత్యం అసుఖం లోకం అని గీత వర్ణిస్తూ వచ్చింది. Because this world is ever changing. In the Gita, the Lord has said that this world is anityam, that is not అయితే permanent. ఇక్కడ 3 స్థాయిలు ఉంటున్నాయి. There are 3 stages in this. సత్యంలోని మిథ్య ఒకటి, The untruth in truth is one, మిథ్యంలోని మిథ్య, and the truth in untruth is another, మిథ్యంలోని సత్య. and the truth in the ఈ so-called మూడింటి యొక్క untruth. తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి. We should be able to recognize the truth of all these 3 things. సత్యంలోని మిథ్య, The untruth in truth. ఈ జగత్తంతా మనం సత్యమని భావిస్తున్నాము, నిత్యము అనుభవిస్తున్నాము. We are thinking this world is true and we are enjoying it every day. కానీ ఈ సత్యము లోపలనే
ఒక స్వప్నం వస్తా ఉంటుండాలి. But even in this world, or the so-called world which we consider as true, there is a dream. కానీ ఆ స్వప్నంలో ఉన్నటువంటి ఈ సత్యము మిథ్యంగా తోస్తా ఉండాలి. Therefore, what we see in the dream is seen as true. ఆ డ్రీము ఆ యొక్క కళ ఉండినంత వరకు మాత్రమే అది సత్యంగా ఉంటుండాలి. What we see in the dream appears as correct, as true, only as long as the dream ఈ స్వప్నం నుంచి నీవు లేచిన తక్షణమే ఆ యొక్క సత్యము నీకు మిథ్యంగా తోస్తా ఉంది. As soon as you wake up from sleep, what you saw becomes unreal. కలలో చూసిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా. What the mansions you saw in your sleep, as soon as you open your eyes, they disappear. కనుక ఈ సత్యములో అదొక మిథ్యంగా రూపొందుతుండాలి. Therefore, in this truth, that what we see in dream appears as an untruth. స్వప్నం ఒక మిథ్యము. The dream itself is ఆ untruth. మిథ్యములో మరొక మిథ్యం వస్తుంటుండాలి. So there's another untruth in this untruth of sleep. నీవు స్వప్నం లోపల మరొక స్వప్న సినిమాను చూస్తున్నావు. In your own dream which is untrue, you are seeing another ఈ కళనే ఒక మిథ్యము. The sleep itself is untruth. ఈ కళ లోపల మరింకో కళను కాంచుతున్నావు. So you are seeing another dream in the dream. కనుకని ఈ విధంగా చూస్తే మిథ్యములోని మిథ్యంగా రూపొందుతుండాలి ఒకే దినం లోపల. In the same day, you see the untruth and untruth in the untruth. కానీ సత్యములోని సత్యం, You see the truth in the truth. సత్యములోని సత్యమనగా When we say the truth in truth, ఇది కేవలము సుషుప్తి స్థితి యందు మాత్రమే మనము అనుభవించడానికి సాధ్యమవుతుంది. this can be enjoyed only in the state of sushupti. జాగ్రత్తలోని శరీరమును, The body in the jagrata or wakeful state, స్వప్నంలోని సుషుప్తిని, and the sushupti in the dream, ఇంకా తుర్యావస్థలో ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి ఆనందాన్ని మూడింటిని ఒకే వ్యక్తి అనుభవిస్తున్నాడు. and the bliss in the turyavastha is enjoyed by the same individual. తురీయం అనగా ఏమిటి? మూడో దానికి అతీతమైనటువంటిది. Turiya means that which transcends the three stages. కనుక ఇట్టి స్థితిని మనం పొందాలనుకుంటే ఆధ్యాత్మిక మార్గం నందే ప్రవేశించాలి. If we want to reach that stage of Surya, we have to follow the Adhyatmika method. విద్యార్థులారా, అంతవరకు మనం పోనక్కర్లేదు. ఈనాడు డే టైం అనగా పగలు. Dear students, we need not go so far. Today is a day. That మీరు means కన్నులతో చూస్తున్నారు ఈ సమావేశాన్ని, you are seeing with your eyes this assembly. చెవులతో వింటున్నారు, You are hearing with your ears. మనస్సుతో అనుభవిస్తున్నారు. You are enjoying with your mind. చూచే కన్నులు, వినే చెవులు, అనుభవించే మనస్సు, ఆనందించే హృదయము, అన్నింటితోన మీరు ఈనాడు తగినటువంటి యొక్క బలమును చేకూర్చుకుంటున్నారు. The eyes with which you see, the ears with which you hear, the mind with which you experience, you ఇది are సత్యము, enjoying ఇది the whole సత్యము, ఇది నాట్ డ్రీమ్ అంటున్నారు మీరు. You are saying that this is true, I have seen it myself and it's not a dream. కానీ రాత్రికి మీరు హాస్టల్ వెళ్లి భుజించిన తర్వాత నిద్రిస్తున్నారు. But if you go back to your hostel and after you have taken your food, you go to sleep. అక్కడ నీకు గొప్ప కళ వచ్చింది. నీ స్వగ్రామంలో నీవు ఉండినట్టుగా, నీవు ఏదో నీ యొక్క ఫ్రెండ్స్ తో నీవు సంచారం చేస్తున్నట్టుగా నీకు ఒక స్వప్నం వచ్చింది. In your dream in the hostel, you feel as if you have gone back to your village and you are spending your time with your friends. కానీ ఈనాడు నీవు ఈ సమావేశంలో ఉండినటువంటి సత్యము నిద్రలో ఏమాత్రము లేదు. But the truth of this assembly where you participated and heard everything with attention, తిరిగి నీవు నిద్రలో అనుభవించినటువంటిది జాగ్రత్తకి తిరిగి వచ్చేటప్పటికి ఆ యొక్క స్వప్నం నీకు అనిత్యంగా తోస్తుంది. and what you experience in the dream when you come back to the wakeful state, you think that it's an untruth. జాగ్రత్తలో నిద్ర లేదు, నిద్రలో జాగ్రత్త లేదు. There is no sleep in wakeful state nor wakefulness in the sleeping state. కానీ స్వప్నంలో నీవున్నావు, జాగ్రత్తలో నీవున్నావు. But you are available, you are there in wakeful state as well as in the dream నీవు state. కేవలము ఆమ్ని ప్రెజెంట్, రెండింటి యందు ఉండేటువంటి నీవు సత్యం. Therefore you who are present both in the wakeful state and the dream state, you are ఇది omnipresent. డే డ్రీమ్, అది నైట్ డ్రీమ్. This is the daydream and that is the night dream. రెండు డ్రీమ్స్. Both are dreams. ఈ రెండు డ్రీమ్స్ తోనే ఉండినటువంటి వాడు నీవు సత్యం. The one who is in both the dreams is the real truth. కనుక నీ తత్వాన్ని నీవు మొట్టమొదట గుర్తించు. Therefore you find out the ఈ truth of జాగ్రత్త yourself. స్వప్నముల యొక్క తత్వాన్ని నీవేమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయవద్దు.
You don't bother about what you see in the wakeful and రెండింటి యందు ఉన్నటువంటి వాడిని నేను. the one who is in both these states is myself. కనుకనే ఈనాడు ఇహము పరము అని రెండింటి యందు కూడాను మనకు ఆనందమును అందించేటువంటి యొక్క ఏ మార్గమో దాన్ని మనం అనుసరించాలి. Therefore, in this world, we should follow that path which gives happiness both in this world ఈ and లౌకిక in the other. విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడాను అభ్యసించాలి. Along with the education required for the world, you should also adopt and learn the Adhyatmika knowledge. కనుకనే ఆధ్యాత్మిక విద్య విద్యానామని ఈ విద్య యొక్క సంబంధమైనటువంటి యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించి సరైనటువంటి మార్గంలో ప్రవర్తించాలి. Therefore it is said, among all the vidyas, Adhyatmika Vidya is the highest, and therefore we should adopt it and try to attain real bliss. ఇది అవిద్యలని దీన్ని మనము విసర్జించరాదు. We should not think that it's not real Vidya and give it up. ఈ రెండు విద్యలు ఎందుకు మనం సరైనటువంటి యొక్క మార్గాన్ని గుర్తించాలి. We should realize the correct truth in both these types of education. అయితే ప్రతి దాని ఎందుకు మనం ఒక విధమైనటువంటి యొక్క పరిశోధనలు చేయాలి. But it's necessary for us to examine both ఎంక్వైరీ చేయాలి. అదే మనకు బుద్ధి అనుకరించేటువంటి యొక్క పని. Therefore, with our discrimination, we should inquire into both these states of mind. చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు. తన కష్టాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు ఈ చదువుల వల్ల. After reading so many things and trying to have so much of education, you are not able to realize who you are. చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు. Whatever education you might have attained, you will not be able to give up your meanness if you are not pure. కనుక ఈ లౌకిక విద్యలనేటువంటిది తన యొక్క హీనత్వాన్ని దూరం చేసేటువంటి యొక్క శక్తి సామర్థ్యం దానికి లేదు. So this mere worldly knowledge has not the capacity to enable you. ఒక్క తపశ్శక్తికి మాత్రమే దాన్ని దూరం చేసేటువంటి శక్తి కలిగింది. Only tapas has the energy or the shakti to తనకి transform you. చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. By merely reading and indulging in scholarship, you will only become a logician but not understand the real truth. కనుక చదివి సావంగనేటికి చావు లేని చదువు అని. Therefore, why you go on wasting your time in reading this worldly knowledge forever? Try to learn that knowledge which gives you deathlessness. కనుక నీ మనీ, నీ టైము, నీ ఎనర్జీ, నీ సర్వం కూడా నువ్వు దీనికోసం దారపోస్తున్నావు. You are spending your time, your energy and your money just for that knowledge which does not give you real. తల్లిదండ్రులకు కూడా నువ్వు ఎన్నో విధముల శ్రమను కల్పిస్తున్నావు. Not only this, you are giving a lot of problems and difficulties to your parents. తల్లిదండ్రులు ఎన్నో తిప్పలు పడి మిమ్మల్ని చదివిస్తున్నారు. Your అప్పులు parents, చేసి చదివిస్తున్నారు. your parents are facing many problems and giving you education. They are even borrowing and meeting your ఈ education. తిప్పలు పడి అప్పులు చేసి మిమ్మల్ని చదివించినప్పటికీ కడపడికి అన్నింటి విధాల వారికి ముప్పులు కనిపిస్తున్నారు. See, in spite of the parents sacrificing so much for your education, you are not giving them. ఆ తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని మనం అందించటం లేదు. You are not able to give to the parents back that happiness with which they విద్యార్థులారా, sacrifice. ముఖ్యంగా ఈ విద్యలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గుర్తించగలిగినప్పుడు తల్లిదండ్రులకు సంతోషపెట్టండి. ఇదే మీ విద్య యొక్క నిజమైనటువంటి యొక్క సారం. See, the real essence of your present education should be to see that your parents are కానీ made happy. పెంచి పెద్ద చేసి చదివించినటువంటి ఒక తల్లిదండ్రులకే మనము సరైనటువంటి సంతృప్తిని కలిగించలేనటువంటి వారము ఇంకా ఇతరులకు ఏ రీతిగా కలిగించగలరు? If we are not able to satisfy and give happiness to our own parents who have sacrificed and made you to study here, how can you make others happy? కనుకనే మొట్టమొదట మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. Therefore it has been proclaimed that first place has been given to mother. Mother is God. Father is కనుక God. దైవం 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 అని చెప్పింది. కేవలం తెలియనటువంటి తత్వం పైన మీరు ఆధారపడకండి. తెలిసినటువంటి కంటికి కనిపించి మనసు తెలిపించి హృదయాన్ని మురిపించి దేహాన్ని మరిపించేటువంటి యొక్క తత్వం తల్లిదండ్రుల యొక్క తత్వం. You see, don't merely go by the word God. First remember those gods who are present before you, like mother and father, who have spent and sacrificed. సంతృప్తి పరిచేటువంటి యొక్క విద్యను మీరు నేర్చుకోండి. Learn to make them happy and learn that type of education. ఎంత కాలమైనప్పటికీ వారిపైన మీరు ఆధారపడి ఉండకండి.
Do not be dependent on your parents for all time. ఇంతవరకు మిమ్మల్ని చాకి సంరక్షించారు. They have taken care of you so far. వృద్ధాప్యము లోపల నీవు వారిని సంరక్షించడానికి ప్రయత్నించాలి. You must be in a position to look after your parents when they become old. కనుకనే ఈ చదువులే ముఖ్యంగా మీరు చదవాలి. ఈ Therefore, చదువులతో పాటు లౌకికంగా, భౌతికంగా, ప్రాకృతికంగా మీరు కొన్ని కర్తవ్యాలు కొన్ని వహించాలి. you must learn this education and be in a position to carry out certain duties enjoined upon you. కనుక మనము ఈ ఆధ్యాత్మికమే ప్రధానమైనటువంటి లక్ష్యమే ఉంచుకున్నప్పటికీ లౌకికం కూడా దానికి అత్యవసరంగా ఉంటుంటాయి. While చాలా ఉంటుంటాది. అది పాజిటివ్ అనేటువంటి చాలా ఉంటుండాలి. కానీ దానికి నెగిటివ్ కూడా లేకపోతే పాజిటివ్ ప్రయోజనం ఉండదు. just as unless the negative is combined with positive, all your education without general knowledge and the knowledge of the world will not make it useful. కనుక విద్యతో పాటు జనరల్ నాలెడ్జి, కామన్ సెన్స్ చాలా అవసరంగా ఉంటుందని గుర్తించాలి. You must realize very sincerely that along with your education, you must have general knowledge, which is very important. భగవంతుడి పైన బాధ్యత వేసి మానవ కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు ఇహముల సుఖింప హేమతారక విద్య, పరమ సుఖింప బ్రహ్మ విద్య, ఇక పరములు ఎందుకు కూడాను అంతానే చూసుకుంటాడు. See, when you are sincere in your duties in learning your education and have full faith and sincerity in God and devotion, కనుకనే మొట్టమొదట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు therefore you must develop self-confidence in the first instance. అప్పుడే నీకు సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. Then only you will get satisfaction. ఈ సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడే సాక్రిఫైస్ చేస్తావు. As soon as you get satisfaction, you are in a position to sacrifice. సాక్రిఫైస్ నీ యొక్క సెల్ఫ్ రియలైజేషన్. When you sacrifice, you attain కనుక self-realization. నీవు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి. So first, try to get your self-confidence. ఇది ముఖ్యంగా విద్యలో ప్రధానమైనటువంటి పునాది. This is the real foundation of true education.